హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్కు సింబల్గా నిలిచిన చారిత్రక ప్రదేశం గోల్కొండ కోటకి వచ్చాం. ఇది ఒకప్పుడు కాకతీయ రాజుల పాలనలో చిన్న కోటగా ఉండేది. తర్వాత కుతుబ్ షాహీ రాజులు దీన్ని అద్భుతమైన రాజమహల్గా మార్చారు. ఈ గోల్కొండ కోట అంటే కేవలం రాళ్లతో చేసిన కోట కాదు, చరిత్ర, సంస్కృతి, అద్భుతమైన శిల్పకళల మేళవింపు. కోట ప్రవేశ ద్వారం దగ్గర మీరు చప్పట్లు కొట్టగానే పై బురుజు వద్ద సౌండ్ వినిపిస్తుంది. ఇది అప్పటి ఇంజనీరింగ్కి ఒక ఉదాహరణ. ఇక్కడి నుంచి హైదరాబాద్ సిటీ మొత్తం కనిపించే వీక్షణం అద్భుతం. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి వీక్షణం మరీ అందంగా ఉంటుంది. గోల్కొండ లైట్ సౌండ్ షోను తప్పక చూడాలి, చరిత్రలోకి తీసుకెళ్తుంది. అది మనల్ని మొత్తం మీద గోల్కొండ కోట అనేది మన చరిత్ర గర్వకారణం. మీరు హైదరాబాద్కి వస్తే ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించండి. హైదరాబాద్లో ఉన్న ఈ గోల్కొండ కోట ఇది కేవలం ఒక చరిత్ర కాదు, ఇది ఒక రహస్యం. ఈ కోటలో చప్పట్లు కొట్టగానే పై బురుజుల దగ్గర సౌండ్ వినిపిస్తుంది. ఇది ఎవరు ప్లాన్ చేశారు, ఎలా సాధ్యమైంది? 500 సంవత్సరాల క్రితం ఉన్న ఇంజనీరింగ్ వండర్ ఇది. ఇదే గోల్కొండ. ఇక్కడే కుతుబ్ షాహీ రాజుల సింహాసనం ఉండేది. ఇక్కడే ప్రసిద్ధమైన కోహినూర్ వజ్రం మొదట కనుగొనబడింది. ప్రతి గోడ, ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. కొన్ని చెబని కథలు కూడా ఉన్నాయి. రాత్రి వేళల్లో వినిపించే రహస్య శబ్దాల కథలు మరియు దాగ ఉన్న నిధు. ఈ రోజు మనం ఆ రహస్యాలను తెలుసుకుందాం. ఇదే మన గోల్కొండ ట్రిప్ కథ. గోల్కొండ మనం రోజు చూసే పగటి అందాలు ఒకటే, కానీ ఈ కోట రాత్రి కూడా బ్రతికే ఉంటుంది అని చెబుతారు. ఇక్కడి సెక్యూరిటీ గార్డులు చెబుతున్న కథలు వింటే గడ్డ చర్మం కుక్కుతుంది. ఎప్పుడో ఒక రాజు దాగపెట్టిన నిధి కోసం రహస్య టన్నెల్స్ ఉన్నాయట.